పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తో కలిసి జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ఏడాదిలోపు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపర్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ది గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. విధ్వంసం పాలిన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపచేస్తున్నామన్నారు. ప్రజల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నవీన్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది సంక్షేమ పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, అడప భరత్ బాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఈరోజు సీతానగరం గ్రామంలో ఇంటింటికి పర్యటన చేసి మా పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం, భవిష్యత్తులో చేయాల్సినవి ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం కోసం తిరగడం జరుగుతుంది. అయితే సీతానగరం గ్రామం మరి ఇంచుమించులో అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు జనం చెప్పింది మంచినీరు అన్నది పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీరు అంటే వాడు నీరుతో కూడా కలిపి ఇక్కడ మంచినీరు ఇవ్వాలి. దేనికోసం అంటే ఇక్కడ బోర్లన్నీ కూడా శుద్ధతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఇది ఒక సీతానగరానికి ఉన్నటువంటిదే కాదు, జగ్గంపేట అంతా కూడా ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గం అంతా మళ్ళీ పూర్వపు పద్ధతుల్లో ఉండే విధంగా చెరువులన్నిటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి ఆ చెరువులకి మైక్రో ఫిల్టర్స్ వేసి పరిశుభ్రమైనటువంటి నీటిని వాడి నీరుతో సైతంగా, స్నానం చేసే నీరుతో సైతంగా అన్ని రకాల నీటిని కూడా పరిశుభ్రంగా ఇవ్వాలి, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూసి అయితే ఎవరు చూసినా ఇక్కడ చాలా సంతోషంగా మీరు ఏదైతే స్పందన ఎలా ఉందన్నారో ఆ స్పందన చూస్తుంటే నాకే